మటన్ కూరని ప్రెషర్ కుక్కర్ వాడకుండా కూడా ముక్క మెత్తగా కూర రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత డ్రై స్పైసెస్ యాడ్ చేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు పేస్ట్ని వేయించుకొని ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మటన్లో ఉన్న నీళ్లు మొత్తం వచ్చేసి మటన్ ఫ్రై అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఆ నీళ్లు మొత్తం మటన్లో నుండి వచ్చిన నీళ్ళల్లోనే ఉడికేంత వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటో, ఉల్లిపాయ పీసెస్గా కట్ చేసి తీసుకొని ఒక అరచిప్ప వరకు ఎండు కొబ్బరి పీసెస్ తీసుకొని ఒక స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్గా నీళ్లు యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక మటన్లో నుండి వచ్చిన నీళ్లతో ఉడకడం అయితే అయిపోయింది. ఇక వాటర్ ఏమీ లేవు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోకుండా మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకొని ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ, టమాటాలో నుండి కూడా వాటర్ వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఇది కూడా 5 నుండి 10 నిమిషాల వరకు ఉడుకుతుంది. ఇక వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు 20 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక గ్రేవీ దగ్గరికి పడే టైంకి ఒక 5 నిమిషాల ముందుగా ధనియాల పొడి, గరం మసాలా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఫైనల్గా దించబోయే ముందు కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మెత్తగా కమ్మగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.